హాయ్ అండి, మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. రొటీన్గా అందరూ చేసుకునే చట్నీ కాకుండా ఇడ్లీలోకి ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక కప్పు పల్లీలు వేసుకొని అవి బాగా వేపుకొని సైడ్కి తీసుకొని, అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. అందులోకి 12 లేక 10 ఎండుమిర్చిని వేసుకోండి. నా దగ్గర ఎండుమిర్చి లేక నేను పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత ఒక 6-7 ఎల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క సైజు కూడా వేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే చాలా చిన్న చింతపండు వేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అలానే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి, తగినంత ఉప్పు, కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా వేపుకొని దీన్ని మెత్తని పేస్ట్గా చేసుకొని ఆ తర్వాత పోపు వేసుకోండి. చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఈసారి ఇడ్లీలోకి ఈ చట్నీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.